తెలంగాణ వార్త చూస్తే అండగా నిలవండి, హైదరాబాద్తో సహా 6 మహానగరాలకు 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, వినతి పత్రం సమర్పణ. అందులో హైదరాబాద్కి 1,00,000 కోట్లు అడగడంలో ఆంతర్యం బహుశా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీని బుక్ చేయడానికా లేకపోతే ట్యాక్ట్ఫుల్గా ముందుకు వెళ్ళటానికా అన్నది ఆసక్తికరంగా ఉంది. అప్పుల కోసం 100 కోట్ల కమిషన్లు, ఆ కమిషన్లతోనే ముంబై బ్రోకర్ ఏకంగా విమానం కొన్నాడు, అన్నీ బయట పెడతా ఉంటున్న హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఆయన ఫ్యూచర్ సిటీకేమో సింగపూర్ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆ ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో సీఎం ఆఫీస్ ఇవన్నీ పెడతారంట. చూడబోతే ఈ 2 రాజధానుల వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తున్నారా ఏంటా అనే సందేహం కలుగుతుంది. ఇక్కడ ఒక రాజధాని, అక్కడ ఫ్యూచర్ సిటీ ఒక రాజధానిగా ఉంటుంది. అంటే సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు కాబట్టి. అలాగే ఇక కాంగ్రెస్ అధిష్టానం ముందున్న ప్రశ్నలు, గాంధీ భవన్ అడ్రస్కి వచ్చిన నోటీసులు, ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్కు చెప్పకుండా దాచిందెవరు, దాచారట ఆవిడికి కోర్టు నోటీసు వస్తే గాంధీ భవన్ అడ్రస్కి. కీలకమైన రాజ్యసభ ఎంపీ పదవి నామినేషన్ వేసే సమయంలో అలర్ట్గా ఉండాల్సిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఈ నోటీసుల గురించి ప్రస్తావించకుండా ఆపిందెవరు, ఈ కోర్టు నోటీసుల గురించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు అందజేసిందెవరు. సరే, కొద్ది నెలల క్రితం బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో రేవంత్ రెడ్డి భేటీ అవడం మీద కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకోలేం. కానీ బట్ ఈ గాంధీ భవన్కి నోటీసులు వస్తే దాన్ని రహస్యంగా ఉంచారు. అలాగే బీజేపీ వాళ్ళకి ఎవరు అందజేశారు అనేది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఆ నేపథ్యంలోనే బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడానికి మీ కోర్టు ఎవరో మీరే చూసుకోండి అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే నమస్తే తెలంగాణ పత్రిక ముఖ్య నేత ఆత్మే అసలు ముద్ద అంటూ ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. వార్ మోడల్లో ఆపరేషన్ మీనాక్షి అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. కథ నడిపిన లీకు వీరుడు అంటూ ఓ పెద్ద సంచలనమైన కథనాన్ని ఇచ్చారు. మరి ఈ సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే, తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్ట్ ఆపరేషన్ అంటూ ఇచ్చారు. మరి ఇది ముందు పరిణామాలు, ఇవాళ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి వాదన వస్తుంది. ఎందుకంటే చూడబోతే జార్ఖండ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు టైం ఇచ్చారు, ఇక్కడ మాత్రం ఇవ్వకుండా చేయటం మీద చాలా విమర్శలు ఉన్నాయి. బీజేపీ ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గుద్దా లేదా ఎలక్షన్ కమిషన్ విమర్శలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గుతా అన్నది చూడాలి. స్కూల్ టెండర్లో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. గుజరాత్ కాంట్రాక్టర్కి మొన్న గుజరాత్ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు విమర్శించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మరి హరీష్ రావు గారు అయితే గుజరాత్ కాంట్రాక్టర్కే ఈ యూనిఫామ్లు, షూ బెల్ట్లు తయారీ చేసే కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆరోపణ చేస్తున్నారు. ఇక 170 స్థానాలు విభజిస్తే చాలు, లోక్సభ మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి, మొత్తంగా 824 సీట్లకు పెంచండి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసిందంట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురాలని 3 చొప్పున విభజించాలని, తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్లను 3గా చేయాలని, చేవెళ్ళ, మచిలీపట్నం, చేవెళ్ళ తెలంగాణలోది, మచిలీపట్నం ఆంధ్రలోది 2గా విభజించండి అని సలహా ఇచ్చారట. మరి ఇది ఏ రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుందో, ఓవరాల్గా ఎట్లా వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ దగా డిఎస్సి మెగా స్కామ్, చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు అంటూ నిన్న ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాని అతిపెద్ద స్కామ్గా మార్చారని కూడా అన్నారు. అయితే దీని మీద వివరణ ఇస్తూ పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చేసామని అధికారులు ఒప్పుకున్నారట. నా వద్ద ఆధారాలు ఉన్నాయి, నిరూపిస్తానని కొందరు అభ్యర్థులు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాలు రాని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. అయితే ఎల్లో మీడియా మాత్రం జగన్ ఆట కట్టు, మెగా డిఎస్సిపై అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా, ఆయన డిమాండ్ చేస్తున్నారు కదా, మరి దాని గురించి మాత్రం వెనకాడుతున్నారు. ఇక గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని ఎల్లో మీడియా రాస్తుంది తప్ప ఆయన అడిగినాటికి సమాధానాలు ఇవ్వట్లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గత 1995లో చంద్రబాబు అధికారం చేపట్టినటి నుండి ప్రతిసారి వస్తున్న లీకులు, 95లో 10th పేపర్ లీక్ అయిందంట, 96లో ఎంసెట్ పేపర్ లీక్ అయిందంట, 97లో ఇంటర్ పేపర్ అంట, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్ అయిందంట. తాజాగా డిఎస్సి ప్రశ్నపత్రాల లీక్ అంటూ సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. ఇవన్నీ అడిగితే
తెగిపోయేటంత బీపీ వస్తుంది, ప్రశ్నించిన వారికి కేసులు అరెస్టులు ఎదురవుతాయి, ఇప్పుడు జన్జీ కాదు జన్ ఆల్ఫా వస్తుందని ఇందాక జగన్ గారు చెప్పిన వీడియో కూడా విన్నాం కదా, అది పరిస్థితి.